जय श्री कृष्ण। यदा विनीतं चित्तमात्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा। ఎప్పుడు మనస్సు బాగా నిగ్రహింపబడినదై ఆత్మయందే స్థిరంగా నుండునో, ఎప్పుడు యోగి సమస్తములైన కోరికల నుండి నివృత్తుడగునో అప్పుడే అతడు యోగస్థితిని పొందినవాడని చెప్పబడుతున్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను. విషయభోగములంటే జీవునకు ఎప్పుడు ఆశ కలుగుతుందో అప్పుడు ఇంక చిత్తము నిలకడగా ఉండదు, అన్ని విషయాలలో తిరుగుతూనే ఉంటుంది. అందువలన ధ్యానము కుదరదు. కాబట్టి వివేకంతో వైరాగ్యంతో ఒక్కొక్క కోరికను, భోగముల యందు ఆశను, అన్ని విషయములలో తిరుగుతున్న ఆలోచనను హృదయంలో నుండి ఏరి పారవేస్తే మనస్సు దానంతట అదే ఆత్మయందు కలిసిపోవును. గుర్రములను స్వాధీనం చేసుకున్న రధికుడు తన గమ్యస్థానమును ఎటువంటి ఆటంకములు లేకుండా చేరుకున్నట్లు ఇంద్రియములను మనస్సును స్వాధీనం చేసుకున్న జీవుడు మోక్షమనే గమ్యస్థానమును శీఘ్రంగా చేరగలడు. చిత్తంలోనున్న ఆశలు, ఆలోచనలు నశించినప్పుడు చిత్తము తన రూపమును కోల్పోయి తన అధిష్టానమైన ఆత్మయందే లయించిపోవును. అదే మోక్షము. జై శ్రీకృష్ణ.